ఏ రాష్ట్రానికి రాని విధంగా రెండేళ్లలో ఏపీకి పెట్టుబడులు వచ్చాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. రెండేళ్లలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. డీఎస్సీ పోస్టులపై జగన్ రాద్ధాంతం సరికాదని మండిపడ్డారు. ఏపీలో కూటమి ప్రభుత్వ అభివృద్ధిని పాదయాత్ర చేసి చూసుకోవచ్చని జగన్ షర్మిలకు సూచించారు. ఎప్పుడూ లేని విధంగా మనకి పెట్టుబడులు వచ్చాయి. 14 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చాయి. ఈ పెట్టుబడులు ఏమో కేవలం ఎంఓయూస్ వరకే పరిమితం కాలేదు. ఈ యొక్క డబ్బులు నేరుగా ఆ యొక్క ప్రాంతాల్లో వచ్చి వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఆ విధంగా పెద్ద ఎత్తున ఎవరు ఊహించని విధంగా, ఎవరు నమ్మలేని విధంగా ఈ యొక్క పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చాయి. అమరావతి యొక్క నిర్మాణానికి సంబంధించి ఇప్పటికీ 30,000 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. అలాగే మనకి జీవనాడి బహుళార్థ సాధక ప్రాజెక్ట్ పోలవరం పెద్ద ఎత్తున నిధులు వచ్చాయి. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో నిర్మాణం అవుతుంది. 27 కల్లా ప్రారంభిస్తారని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అలాగే ఏ రాష్ట్రానికి, దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా ఒక రాష్ట్రానికి సంబంధించిన స్పెషల్ రైల్వే జోన్, విశాఖ రైల్వే జోన్ విశాఖపట్నం కేంద్రంగా రావటం ఏదైతుందో ఇది కూడా మిషన్ ఇంపాసిబుల్, అంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా రమ్మని కోరుకుంటున్నాం. షర్మిల గారు కానీ జగన్ గారు కానీ ఒకసారి పాదయాత్ర మీరు చూడండి, ఒకసారి ఈ యొక్క డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా చూడండి. మీ అందరు చూపిస్తాం. మీకు కళ్ళకు కట్టినట్టు జరుగుతున్న కార్యక్రమాలు, అభివృద్ధి చూడండి. వాటిలో జరుగుతున్న మంచిని నలుగురికి ప్రచారం చేసే ప్రయత్నం చేయండి. ఇవాళ పెద్ద ఎత్తున ఫ్రస్ట్రేషన్ గురే ఈ యొక్క మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ డిఎస్సి పారదర్శకంగా జరిగింది. వాటన్నిటి వివరాలు కూడా వివరించడం జరిగింది. వాళ్ళు తెలిసి మాట్లాడుతాం, తెలియక మాట్లాడుతాం, కేవలం సెన్సేషన్ కోసం మాట్లాడుతున్న అర్థం కాదు. తప్పనిసరిగా నిర్మాణాత్మక విమర్శల్ని స్వాగతిస్తాం. ఆ విధంగా కొన్ని పొరపాట్లు వాటిని తీర్చిది ముందుకెళ్లే విధంగా మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఆ విధంగా రెండు ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకెళ్లే విధంగా, రాష్ట్రానికి మంచి జరిగే విధంగా మీ అందరం కలిసి ముందుకెళ్తాం.